మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శోభచంద్ర అపూర్వతో ఇలా చెప్తూ ఉంటుంది. నువ్వు భూమి దత్తత భూమి నువ్వు ఓటమి అంచున ఉన్నావు. ఈ దత్తత అయిపోగానే నువ్వు భూమి చేతిలో ఓడిపోతావు. భూమి నీ అంతు చూస్తుంది భూమి అని శోభాచంద్ర చెప్తూ ఉంటే, లేదు లేదు నేను ఈ దత్తతని ఎలా అయినా ఆపేస్తాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది. జరిగే తీరుతుందని శోభాచంద్ర అంటూ ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు. అలా జరగదు జరగదు అని అపూర్వ గట్టిగా ఇక అరుస్తూ ఉంటే, అప్పుడే గోరింటాకు సుజాత అక్కడికి వస్తుంది. ఏంటి అది జరగదు జరగదని అలా అరుస్తున్నావు అని అరుస్తూ ఉంటుంది. అయ్యో నాకు పిచ్చి పట్టేలా ఉంది పిన్ని, ఇప్పుడు ఆ భూమి దత్తతని ఎలా ఆపాలో అర్థం కావటం లేదు అని అపూర్వ తలపట్టుకుంటుంది. ఇప్పుడు ఈ దత్తతని కార్యక్రమం జరగడం నాకు ఇష్టం లేదని బావకి తెలుసు. నేను ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా నేనే ఇది చేశానని బావకి తెలిసిపోతుంది. బావకి తెలియకుండా నేను ఈ దత్తత కార్యక్రమాన్ని ఎలా ఆపాలి అలాగనే ఇది జరుగుతూ ఉంటే నేను కూర్చోలేను. ఎలా ఆపాలి అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటే, దత్తత కార్యక్రమాన్ని నేను ఆపుతాను మమ్మీ, నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను, చూస్తూ ఉండు నేను ఆపేస్తాను అని నక్షత్ర అక్కడికి వచ్చి చెప్తూ ఉంటే అపూర్వ అది విని చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూడపూర్వ, నువ్వు ఎంత నీ కూతురు ఎంత నీ మాట నువ్వు ఎన్ని చెప్పినా కూడా నువ్వు నమ్మకు అని అంటూ ఉంటే, గోరింటాకు మా మమ్మీ నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా పాపం పిన్ని అని చెయ్యి చేసుకోదు. నేను అలా కాదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నా చేతులు దెబ్బలు తినాల్సి వస్తుంది మమ్మీ, నేను చెప్తున్నాను కదా ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపేస్తాను, నాపై నమ్మకం ఉంచు అని నక్షత్ర అంటుంది. ఇందు గుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది. అప్పుడే వంశీ వాళ్ళ అమ్మా నాన్న, అసలు మీకు బుద్ధి ఉందా, అలా ఇందుని గుడి దగ్గర నుంచి తిట్టి పంపించేస్తారా, ఇప్పుడు ఇందు ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు అని తిట్టేసి వెంటనే ఇందుకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇందు ఏమో ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు, ఏడుస్తూ దారిలోనే ఉంటుంది. అయ్యో ఇందు ఫోన్ తీయట్లేదే అని వంశీ అనుకుంటూ వెంటనే మీరాకి కాల్ చేస్తాడు. అత్తయ్య గారు ఒకసారి ఇందుకు ఫోన్ చేస్తారా, నేను చేస్తుంటే తీయట్లేదు అని చెప్పడంతో, ఇక అదేంటి అల్లుడు గారు ఇందు రాలేదు కదా, ఇందుకి ఫోన్ ఇవ్వమని చెప్తున్నారేంటి అని మీరా కంగారు పడుతూ ఉంటుంది. ఓ అవునా, అయితే ఇందు ఇక్కడే ఉందిలేండి అని వంశీ ఫోన్ పెట్టేస్తాడు. అదేంటి అల్లుడు గారు ఒకసారి ఇందుకి ఫోన్ ఇవ్వండి అని చెప్పాడు అని మీరా అనుకుంటుంది. అయితే ఇందు ఇక్కడ లేదు, గుడికి వెళ్ళి వచ్చింది అంటే నేను చేస్తానులే అని వంశీ ఫోన్ పెట్టేస్తాడు. అయ్యో ఇదేదో తేడా కొడుతుంది అని వెంటనే ఇక కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తుంది. అసలు నేను ఫోన్ చేస్తాను అని ఉండు అని కృష్ణప్రసాద్ ఇక ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పటికే నేను 2 సార్లు చేశానండి, తీయట్లేదు, నాకు చాలా బాధగా ఉందండి, ఏదో జరుగుతుంది అనిపిస్తోంది అని మీరా అయితే బాగా కంగారు పడిపోతూ ఉంటుంది. కట్నం డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు ఏదో మాట్లాడి ఉంటారు, ఇదంతా కూడా నీ వల్ల అపూర్వ వల్లే కదా అని కృష్ణప్రసాద్ అయితే బాగా కోపడుతూ ఉంటాడు. అయ్యో ఇందు ఫోన్ తీయకపోవడంతో నేను వెళ్ళి చూసొస్తాను అని చరణ్ బయలుదేరుతూ ఉంటాడు. ఇక చరణ్ ఇందు ఫోటోని చూపిస్తూ ఎవరైనా చూసారా అని ఆ దారిలో అందరినీ అడుగుతూ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న గగన్ కారు ఆపేస్తాడు. దూరం నుంచి చరణ్ని గమనిస్తూ ఉంటాడు. ఇక చరణ్ అయితే ఏంటో ఫోన్ చూపిస్తూ అందరినీ ఏదో అడుగుతున్నాడే, రే చెల్లి ఏమైందిరా అంటూ వెంటనే చరణ్ దగ్గరికి వస్తాడు గగన్. అయితే అయ్యో ఇందు కనిపించట్లేదా అని వంశీకి కాల్ చేసి ఇందుకు ఫోన్ ఇవ్వమని చెప్పాడంట. మళ్ళీ అంతలోనే ఇందు ఉందిలే అని చెప్పాడంట. అంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందని ఆ అమ్మ బాధపడుతూ ఉంది. ఏం జరిగిందో ఏందో అన్నయ్య అని ఇదంతా కూడా కట్నం డబ్బుల వల్లే అని చరణ్ అంటాడు. ఏంటి కట్నం డబ్బుల వలన అని గగన్ అంటాడు. అదే అప్పుడు అత్తయ్య ఇస్తానన్న కట్నం డబ్బులు అయితే ఇవ్వలేదు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇందుని ఏదో అని ఉంటారు అని చరణ్ అంటాడు. అవును, ఇంతకుముందు ఇందు కట్నం డబ్బుల గురించి చెప్పింది కానీ ఇంతలోపే ఇంత సీరియస్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. రే చరణ్ త్వరగా వెళ్ళి వెతుకుతాం పదరా అని గగన్ చెప్తూ ఉంటాడు. అవునన్నయ్య, అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని చరణ్ కూడా చెప్తాడు. రే మనిద్దరము ఆపోజిట్ డైరెక్షన్లో వెతుకుతాం, నువ్వు ఇటువైపు నేను అటువైపు అని గగన్ చెప్తాడు. ఇక చెరొక వైపు వెతకడానికి వెళ్తారు. అమ్మ అన్ని పనులు పూర్తయిపోయాయి కదా, దత్తత కార్యక్రమాన్ని మొదలు పెడదామా అని పూజారి గారు చెప్తూ ఉంటే, నేను వెళ్ళి ఫోటో తీసుకొస్తాను పంతులు గారు అని భూమి వెళ్తుంది. గదిలో కూర్చొని దిగులుగా ఉన్న అపూర్వ దగ్గరికి గోరింటాకు సుజాత పరిగెత్తుకొని వస్తుంది. ఫోటో తీసుకురావడానికి కూడా భూమి వెళ్ళింది. ఇంకా కాసేపట్లో దత్తత కార్యక్రమం పూర్తయిపోతే ఇక నువ్వు ఏమీ చేయలేవు ఆ భూమిని అని చెప్తూ ఉంటే, దత్తత కార్యక్రమం అయిపోయేది ఆగిపోతుంది, చూస్తూ ఉండు, నేను రెడీగా ప్లాన్తో వచ్చాను అని విషం బాటిల్ని నక్షత్ర చూపిస్తూ ఉంటుంది. ఈ విషాన్ని భూమికి ఇచ్చి ప్రాణాలు తీసేస్తున్నావా, అలాగైతే దత్తత ఖచ్చితంగా ఆగిపోతుంది, భూమి పీడ పోతుంది అని గోరింటాకు సుజాత చెప్తూ ఉంటే, ఈ విషం తాగుతున్నది ఇప్పుడు భూమి కాదు, మా మమ్మీకి
అని నక్షత్ర చెప్తుంది. ఏంటి అపూర్వ ప్రాణాలు పోగొట్టుకుంటుందా అని గోరింటాకు సుజాత అంటూ ఉంటే అపూర్వ అయితే ఇది విని ఇక భయంగా టెన్షన్ పడుతూ షాక్ అవుతూ ఉంటుంది. ఇది డమ్మీ పాయిజన్, ఈ విషం కలిసిన పాయిజన్ని కాఫీలో కలిపి మమ్మీకి భూమిని ఇస్తుంది. ఇక మమ్మీకి దత్తత జరగడం ఇష్టం లేదు కాబట్టి అది తెలుసుకున్న భూమి మమ్మీ ప్రాణాలు తీయడానికి కాఫీలో విషయం కల్పించిందని మనం కలరింగ్ ఇచ్చేస్తాం. అంతేకాకుండా పోలీసుల్ని పిలిపించి భూమిని అరెస్ట్ కూడా చేపించేస్తాను. ఇది డమ్మీ పాయిజన్ కాబట్టి ఇది తాగిన వెంటనే రియల్ పాయిజన్ తాగినంతలాగా నురగలు కక్కుకుంటూ ఉంటారు. అప్పుడు భూమి జైలుకి వెళ్తుంది, దత్తత కార్యక్రమం ఆగిపోతుంది అని నక్షత్ర తన ప్లాన్ చెప్తూ ఉంటుంది. సూపర్ నక్షత్ర, ప్లాన్ అయితే భలే ఉంది అని అపూర్వ అయితే ఇది విని చాలా సంతోషపడుతూ ఉంటుంది. సరే కానీ అమ్మాయి, నీ కూతురు సూపర్ ఐడియా చెప్పింది, కానీ భూమి ఈ విషయం నీకెందుకు కాఫీ కల్పిస్తుంది అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది. అదంతా నేను చూసుకుంటాను పిన్ని, అది చచ్చినట్టు నాకు కాఫీ ఇస్తుంది కదా, పద నక్షత్ర అని అపూర్వ అంటుంది. ఇక అప్పుడే భూమి శోభాచంద్ర ఫోటోని పూజ దగ్గరికి తీసుకువెడుతూ ఉంటుంది. ఇంకా అది చూసి సంతోషపడుతూ ఉంటాడు శరత్చంద్ర. అప్పుడే అపూర్వ, అబ్బా ఉదయం నుంచి తల పగిలిపోతుంది, కాఫీ పెట్టిస్తారా అనుకుంటే ఒక్కరు కూడా పని వాళ్ళు కనిపించట్లేదే, మీరా కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది, అత్తయ్య గారు కూడా కనిపించట్లేదు అబ్బా అనుకుంటూ ఉంటుంది. ఇక ఏమైంది అపూర్వ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఒకటే తలనొప్పి బావా, ఉదయం నుంచి ఒంట్లో బాగోలేదు, ఎవరు కాఫీ ఇచ్చేవాళ్ళే లేరు అని చెప్తూ ఉంటే, అంతెందుకు మన భూమి ఉంది కదా అని, అమ్మ భూమి మీ పిండికి తలనొప్పిగా ఉందట, కాస్త కాఫీ కలిపి తీసుకొస్తావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అలాగే నాన్న అని భూమి లోపలికి వెళ్ళి, పిన్ని ఇదిగో విషం బాటిల్ అని వెంటనే కాఫీలో కలిపేసాయి అని చెప్పి అపూర్వ ఆ విషం బాటిల్ని గోరింటా చేతికి ఇస్తుంది. గోరింటాకు వెంటనే నక్షత్ర గోరింటాకు ఇద్దరు కలిసి కిచెన్లోకి కాఫీ కలుపుతున్న భూమి చాటుగా గమనించుకుంటూ ఉంటారు. ఇదిగో గోరింటాకు వెళ్ళు, భూమి చూడకుండా ఆ కాఫీలో కప్పులో ఈ విషయాన్ని కలిపేసి ఆ డబ్బాని పక్కన పెట్టేసిరా, స్టవ్ పక్కనే పెట్టేసిరా అని చెప్తూ ఉంటుంది. వెంటనే గోరింటాకు సుజాత భూమి అటువైపుకు తిరిగి ఉన్నప్పుడు చక్కెర డబ్బా కోసం వెతుక్కుంటూ ఉంటే వెంటనే పాలలో ఆ విషయాన్ని కలిపేస్తుంది. ఓకే నక్షత్ర, కలిపేశాను అని గోరింటాకు వచ్చి చెప్తూ ఉంటే నక్షత్ర అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు చూడు, మనం అనుకున్న విధంగా ప్లాన్ ఎంత బాగా సక్సెస్ అయిపోతుందో అని చాలా సంతోషపడుతూ ఉంటే అలా ఏమీ తెలియని భూమి కాఫీ తీసుకొచ్చి నక్షత్ర చెతికిస్తుంది. ఇక నక్షత్ర తాగ్గానే విషం కక్కుతూ ఇక అపూర్వ చెతికిస్తుంది. అపూర్వ దాన్ని తాగ్గానే నొరగలు కక్కుంటూ ఉంటుంది. అపూర్వ ఏమైందని శరత్చంద్ర అందరూ కూడా అపూర్వ చుట్టూ గుమికూడతారు.